హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కౌశికికి లాయర్ వచ్చి బెయిల్ ఇవ్వటంతో ధాత్రి, కేదార్, సురేష్ దగ్గరుండి కౌశికిని బెయిల్ ఇచ్చి దగ్గరుండి ఇంటికి తీసుకొని వస్తారు. తర్వాత ధాత్రి, కేదార్, సురేష్ని, బాకీని ఇద్దరిని ప్రశ్నిస్తూ ఉంటారు. భాగ్య, అన్నయ్య, మీ ఇద్దరికి ఎవరి మీదైనా అనుమానం ఉందా? అటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు చెప్పండి అని చెప్పేసి ధాత్రి బాకీని, సురేష్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. భూపతి పెద్దనాన్న ఈ పని చేసి ఉంటాడు కదా, నిన్న అందరి ముందు నాన్న ప్రాణాలు తీసేస్తానని చెప్పడం మీరు కూడా విన్నారు కదా అని భాగ్య చెబుతూ ఉంటుంది. అప్పుడే అంతకుముందు జరిగిన విషయాలన్నీ ధాత్రి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వెంటనే జేడీ, కేడీలుగా భూపతి దగ్గరికి వెళతారు. భూపతి సోఫాలో పడుకొని టవల్ కప్పుకొని నిద్రపోతూ ఉంటే అప్పుడే వెంటనే కేదార్ టవల్ని లాగి పడేస్తూ ఉంటాడు. ఎవరు మీరు అని భూపతి అరుస్తూ ఉంటే పోలీస్ అని చెప్పగానే ఏంటి పోలీసులా అని ఒక్కసారిగా భూపతిని టెన్షన్ పడుతూ కూర్చొని అలర్ట్ అయిపోతూ ఏంటి పోలీసులంటే అంత భయమా నీకు? అంత తప్పు ఏం చేశావు చెప్పు, మర్యాదగా నిజం చెప్పు. పరంధామయ్య ప్రాణాలు తీసింది నువ్వే కదా? పరంధామయ్య ప్రాణాలు తీసేంత కక్ష, కోపం నీలో ఎందుకు ఉన్నాయి? ఎందుకు ఈ పని చేశావు? నువ్వే కదా ప్రాణాలు తీసేశావు చెప్పు అని ధాత్రి నిలదీస్తూ ఉంటుంది. లేదు లేదు అని అతను బుకాయిస్తూ ఉంటే అప్పుడే ధాత్రి గన్నుని బయటికి తీసి మరీ చూపిస్తూ బెదిరిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. దాంతో భూపతి మరింత టెన్షన్ పడిపోతూ భయపడిపోతూ ఉంటాడు. మరి పరంధామయ్య ప్రాణాలు తీసింది భూపతియేనా? ఇప్పుడు భూపతిని జేడీ, కేడీలు ఇద్దరు అరెస్ట్ చేస్తారా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూద్దాము.